రోహిత్ వేములకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగుతుందన్నారు రోహిత్ వేముల తల్లి రాధిక. కొంతమంది పోలీసులు బీజేపీ పార్టీకి అనుకూలంగా విచారణ చేపట్టారని విమర్శించారు. రోహిత్ వేముల సరిగా చదువుకోకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు అని పోలీసులు చెప్పడం సరైంది కాదన్నారు. రోహిత్ వేముల చదువులో ముందుండేవాడని, జాతీయ స్థాయిలో జరిగిన పోటీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడన్నారు. రోహిత్ వేముల ఎస్సీ కాదని పోలీసులు ఎలా ధృవీకరిస్తారని ప్రశ్నించారు. ఎస్సీ అవునో కాదో రెవెన్యూ యంత్రాంగం చెప్పాలన్నారు. రోహిత్ వేముల కేసును రీఓపెన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారన్నారు. అప్పటి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పొదిలి అప్పారావు, బీజేపీ నాయకులు బండారు దత్తాత్రేయ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, యూనివర్సిటీ ఏబీవీపీ నాయకులు సుశీల్ కుమార్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ వాళ్ళకి అనుకూలంగా రాసుకుని మొత్తం ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేశారు. అదేం కాదు, సీఎం గారు మేము ఉన్నామమ్మా అని కేసు రీఓపెనింగ్ చేశారు, ఫెయిర్ ఎంక్వైరీ పెడుతున్నారు. తర్వాత నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడాను. స్టూడెంట్స్ మీద తప్పుడు కేసులు పెట్టారు. ఆ కేసులు చూసేసి కొంచెం తీసేసే ఏర్పాటు చేయండి అన్నాను. మేము వాటి గురించి కూడా మేము ఎంక్వైరీ చేసేసి అవి కూడా తీసేసే ఏర్పాటు చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు ఆ రోజు మార్నింగ్ క్లోజ్ చేస్తున్నాం కేసు అన్నారు. సాయంత్రానికి రీఓపెనింగ్ చేసేస్తున్నారు. రీఓపెనింగ్ చేస్తామమ్మా అనేసి చెప్పారు. ఈరోజు రీఓపెనింగ్ చేస్తున్నామని ఆ రోజు మేము ప్రకటించేసాము అన్నారు. జెన్యున్గా ఫెయిర్ ఎంక్వైరీ చేస్తామన్నారు. మాకు కావాల్సింది కూడా ఫెయిర్ ఎంక్వైరీ. ఇప్పుడు చేసిందంతా తప్పుడు ఎంక్వైరీ. వాళ్ళు అక్కడ క్లోజ్ చేయడానికి సబ్మిట్ చేసింది ఏంటంటే 17-18 సంవత్సరాల్లో, అంటే 2017-18 సంవత్సరాల్లో అప్పుడు వాళ్ళకు అనుగుణంగా తీసుకున్న రిపోర్ట్స్ని ఇప్పుడు సబ్మిట్ చేశారు వాళ్ళు. ఆ తర్వాత 18, 20 కోవిడ్ వచ్చింది, 21 ఆ ప్రాంతంలో మేము కలెక్టర్ గారు మమ్మల్ని ఎంక్వైరీకి పిలిచారు. మేము చాలా ఇచ్చాం. ఇంకా 15 మంది చేత ఎంక్వైరీ చేసుకున్నారు. వాళ్ళు వచ్చి చెప్పారు. బీజేపీ వాళ్ళకి అనుకూలంగా రాసుకుని మొత్తం ఇచ్చేసి అక్కడ క్లోజ్ చేశారు. అదేం కాదు, సీఎం గారు మేము ఉన్నామమ్మా అని కేసు రీఓపెనింగ్ చేశారు, ఫెయిర్ ఎంక్వైరీ పెడుతున్నారు. తర్వాత నేను స్టూడెంట్స్ గురించి మాట్లాడాను.